ఆ గ్రౌండ్కి అహ్మదాబాద్ గ్రౌండ్కి మాత్రమే అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియంగానే ఉన్నది అధ్యక్ష. గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేక చర్యనే అధ్యక్ష. తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు గారి పేరు. ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మహనీయుల్లో ఒకరు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. అతని అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారి త్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యాయి అధ్యక్ష. ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష. ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష. ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష. తెలంగాణ కూడా ఆయన వేసిన పునాది పైనే నిర్మించబడ్డది అధ్యక్ష. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని, పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు, వాటికి పెట్టండి అని నేను మీ ద్వారా నేను సలహిస్తున్నా అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త, సమాజ సేవకులు. వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా, పరిశోధకులుగా, పండితులుగా, రచయితలుగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాల అవమానాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి మహనీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలో నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా. కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని
బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది ఒక మహనీయుని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయం అధ్యక్ష. సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు నాకు తెలిసి మట్టుకు ఇప్పటి వరకు లేదు. ఎన్టీఆర్ గారి పేరు ఉండేనేమో అక్కడ ఆంధ్రాకు పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం. కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు, ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష. మీరు కొత్తగా ఏదైనా కట్టి దానికి పేరు పెడితే బాగుంటుంది, ఉన్నదాని పేరు మారిస్తే ఏం లాభం? మార్చడు వాపస్ తీసుకోండి అధ్యక్ష, లేకుంటే బయట ఆర్య వైశ్య జాతి అందరు కూడా ఉట్టడిపోతా ఉన్నారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యుల ఆరాధ్య నేత అధ్యక్ష. ఆయన పేరు మార్పు అంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే. కావున విశ్వవిద్యాలయం పేరులో నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సీఎం గారు ప్రభుత్వం తీరు దేశభక్తులు స్వతంత్ర సమరయులతో పాటు ఆర్య వైశ్యుల మనోభావాలను దెబ్బతీయడమే ఈ చర్యని తెలియజేస్తున్నాను అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, స్వతంత్రము ఎప్పుడూ వచ్చేదని గాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష. తన జాతిని కులానికి అవమానం జరిగితే ఎవరికైనా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు బయట సమాజంలో వైశ్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. మీరు పేరుని వాపస్ తీసుకోకుంటే పెద్ద ఉద్యమమే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. बलाला स्पीकर साहब, आज यहाँ पर हुकूमत की जानिब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो चेंज करने के लिए चरलापल्ली स्टेशन का, चरलापल्ली हब का, बजाय उसके ऊपर बात करने के लिए आज से यहाँ पर हाउस में ज़रा एहसास नाम की, शर्म नाम की चीज़ नहीं है. ना सिर्फ उस्मान अली पाशा निज़ाम थे बल्कि पहले राज प्रमुख थे इस आंध्र प्रदेश के. ही वॉज द फर्स्ट गवर्नर ऑफ द आंध्र प्रदेश. उसके बावजूद भी फर्स्ट गवर्नर ऑफ इंडिपेंडेंट इंडियन स्टेट आंध्र प्रदेश के होने के बावजूद भी उनका नाम से इतनी तकलीफ है. तो ये लोग हिंदुस्तान के बारे में इनका ताल्लुक क्या है, क्या सोच सकते हैं, वो आपके सामने है. मैं आपसे गुजारिश कर रहा हूं कि हुकूमत ने जो पेशकश की है हम उसका सपोर्ट कर दें. नागराज गाరు అధ్యక్షులు ధన్యవాదాలు. మా మాట్లాడండి. అధ్యక్ష, వారు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తా. అధ్యక్ష వారు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తా. అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన దానిపైన మాకు అందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. చాలా గౌరవం ఉంది అధ్యక్ష. పొట్టి శ్రీరాములు అంటే మీ చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం. దే ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ ద ఇండియన్ పీపుల్ మ్యామ్ సార్. కానీ వీరు కొత్తగా వచ్చారో లేదో ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో తీసేశారు అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడద్దు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇండియన్ వినండి వినే ఓపిక తెచ్చుకోండి. ఇండియన్ పినల్ కోడ్ను భారతీయ న్యాయ సంస్థ అని తెచ్చిండ్రు, ఐపీసీని. ఇట్లా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉన్నది అధ్యక్ష. మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా అగౌరవపరిచే ఈ యొక్క ప్రభుత్వం కాదు అధ్యక్ష. అందరి పట్ల వీరు ఆ సభలో లేరు. వాళ్ళ దాట ఇండియన్ టీం అట, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష. వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. అంటే ముస్లింలు అంటే మన దేశ ప్రజలు కాదు అధ్యక్ష. ఎంతసేపు మతాలు కులాలను విడదీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష. ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి, మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష.
ముస్లిమ్స్ అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. ఎందుకు ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాలని అధ్యక్ష. దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం. మా తెలంగాణ స్టేట్ ప్రతి దాంట్లో కూడా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరికీ ఆమోదయోగంగా ఉన్నది అధ్యక్ష. ఇలాంటి వాటిని ఖండించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మొన్ననేమో అంబేద్కర్ని నిండు సభలో అవమానిస్తారు, దానికి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మాకు అంటే పొట్టి శ్రీరాముల పైన మాకు అభిమానం లేదు అధ్యక్ష. స్పీకర్ని అవమానిస్తారు, ప్రతిదీ వీళ్ళు ఇట్లనే మా అధ్యక్ష. ఎక్కడ కూడా మా కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష. పాకిస్తాన్ టీం అని సంబోధిస్తాడా? అంటే ముస్లింస్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారు? ముస్లింస్ అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పమని అంటే అధ్యక్ష. ఇంత అన్యాయం అధ్యక్ష. అంటే ఎంతసేపు కులాలు మతాలు ఇవే రెచ్చగొట్టడం అధ్యక్ష. అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది అధ్యక్ష. వీరికి కావాల్సింది కమ్యూనల్ ప్రాబ్లమ్స్, కమ్యూనల్ లేపాలి, కమ్యూనల్ ప్రాబ్లం తేవాలి. ఇదే అధ్యక్ష వీళ్ళకు ఉన్నది ముఖ్యంగా. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు, శ్రీ కూనమనేని సాంబశివరావు గారు ఇస్తున్నారు కదా. మీ పేరు ఉచ్చారణ చేయలేదు. కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడండి. సార్ లెట్ మీ కరెక్ట్ సార్, లెట్ మీ కరెక్ట్ ఇట్ సార్, లెట్ మీ కరెక్ట్ ఇట్ సార్, సార్ లెట్ మీ కరెక్ట్ ఇట్ సార్, లెట్ మీ కరెక్ట్ ఇట్ సార్. మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి.